నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. నిన్నటి నుండి మంచు మనోజ్ మరియు మోహన్ బాబు యొక్క కొట్లాట విషయం చాలా వైరల్ అవుతుంది. అయితే మంచు మనోజ్ ఒంటి మీద గాయాలతో హాస్పిటల్కి వెళ్ళిన వీడియో కూడా చాలా వైరల్గా మారింది. అలానే నన్ను మా నాన్న కొడుతున్నాడు, విద్యానికేతన్కి సంబంధించిన సిబ్బంది కూడా దారుణంగా కొట్టారు అంటూ అండ్ నా వైఫ్ మీద కూడా దాడి చేశారు అంటూ మంచు మనోజ్ డైల్ 100కి కాల్ చేసి చెప్పారట. ఇలా మనోజ్ మీద దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. ప్రస్తుతం అందరిలోనూ ఉన్న సందేహం, అసలు దేనికి తండ్రే దాడి చేశాడు, అసలు మనోజ్ సొంత కొడుకా కాదా, అస్తమాను ఎందుకు మనోజ్ పైన దాడి చేస్తున్నారు, వీరి వివాదాలకు కారణాలేంటి అని అందరిలోనూ ఉండే సందేహం. ఈ వీడియోలో మీకు వీరి మధ్య వివాదాలకు కారణాలేంటి, ఇప్పుడు ఇంతలా మనోజ్ను కొట్టింది ఎవరు, అసలు ఈ మనోజ్ మోహన్ బాబుకి సొంత కొడుకేనా కాదా అనే విషయాలు అన్నీ మీకు తెలియచేస్తాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఇలానే మనోజ్ మీద విష్ణు దాడి చేయగా అది పెద్ద రచ్చ అయింది. కానీ అది గొడవ కాదు, ఒక వీడియో షూట్ అండ్ ప్రాంక్ వీడియో అంటూ అందరూ కవర్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇలా అస్తమాను మనోజ్ మీద దాడి జరగడానికి మరియు వీరి మధ్య గొడవలు ప్రారంభమవడానికి తను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే అని అప్పట్లో వినిపించేది. మంచు మనోజ్ 2023 మార్చి 3న బొమ్మ మౌనికా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దానికి తండ్రి మోహన్ బాబు గారు ఒప్పుకోలేదు. అయినా సరే వారిని ఎదిరించి వివాహం చేసుకోగా ఈ పెళ్లి పెద్ద మనోజ్ అక్క అయిన మంచు లక్ష్మి పెద్దగా ఉండి వివాహం చేసింది. ఈ విషయం తెలిసి బ్యాడ్ అవుతాము అని గమనించి పేరుకి మోహన్ బాబు మరియు విష్ణు వివాహానికి వెళ్లి కనిపించి వెళ్ళిపోగా అప్పటి నుండి మనోజ్ తల్లిదండ్రులను వదిలేసి వేరుగా బ్రతుకుతున్నాడు. అలా పెళ్లి అయి వేరుగా ఉంటున్న 20 రోజుల తర్వాత అంటే 2023 మార్చి 24న మంచు మనోజ్ ఇంటిపైన మంచు విష్ణు మరియు మరికొంతమంది కలిసి మనోజ్ పైన దాడికి రాగా ఆ వీడియో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది చాలా దుమారంగా మారింది. అప్పుడు వెంటనే రెస్పాండ్ అయిన మోహన్ బాబు మా మధ్య గొడవలు లేవు, అది ప్రాంక్ వీడియో, తప్పుడు న్యూస్లో రాయకండి అని చెప్పి ఆ విషయాన్ని అక్కడే కప్పిపుచ్చారు. అలా కప్పిపుచ్చే విషయంలోనే భాగంగానే మంచు విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ అనే ఒక షోని త్వరలోనే రాబోతుంది అని ప్రకటించారు. అది 2023లోనే ఇయర్ ఎండ్లో రిలీజ్ అవుతుంది అని కూడా అన్నారు. కానీ 2023 అయిపోయింది, 2024 అయిపోయింది, 2025 కూడా వచ్చేస్తుంది. కానీ ఆ షో రాలేదు. అంటే ఇక్కడే అర్థమవుతుంది అది పెద్ద కవర్ డ్రైవ్ అని. అలా ఆ గొడవ తర్వాత మొత్తం చాలా సైలెంట్గా ఉన్నారు. అంతా సర్దు మణిగింది అనుకునే లేపే మళ్ళీ తండ్రి కొడుకుల మధ్య కొట్లాట జరిగింది. మోహన్ బాబు నన్ను కొడుతున్నాడు అంటూ కొడుకు అయిన మంచు మనోజ్ డైల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దానితో వీరి గొడవ మళ్లీ రచ్చకెక్కింది. అయితే మంచు మనోజ్ గారు హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో ఉన్న ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఈయనతో పాటు మంచు మోహన్ బాబు గారు మరియు తన భార్య కూడా కలిసి ఉంటున్నారు. డైల్ 100కి ఈ మంచు మనోజ్ ఉంటున్న ఇంటి నుండి కాలు వచ్చేసరికి అక్కడికి పోలీసులు వచ్చారు. అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేరుగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి పోలీసులు వెళ్ళిపోయారు. ఒక పక్క మోహన్ బాబు గారు ఏమీ లేదు అని కవర్ చేస్తూ ఉండగా మరొక పక్క మంచు మనోజ్ ఒంటి మీద గాయాలతో తన భార్యతో బయటకు వచ్చాడు. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అనుకుంటే ఆయన మాత్రం ముందు హాస్పిటల్కి వెళ్లారు. అయితే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కొట్లాట వరకు వెళ్లేంత గొడవలు జరగడానికి కారణాలు ఏంటి అంటే మోహన్ బాబు గారికి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. విద్యానికేతన్ అనే పేరు మీద స్కూల్ విద్య నుండి డాక్టర్ విద్య వరకు కాలేజీలు ఉన్నాయి. మరియు ఆయన పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల పంపకాల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. అయితే అందరి మాటల ప్రకారం మంచు మనోజ్ మోహన్ బాబు గారి యొక్క రెండవ భార్య కొడుకు కావడం వల్లనే ఆస్తులు సమానంగా పంచడం లేదు అని అంటూ ఉన్నారు. అండ్ మరొక పెద్ద విషయం ఏంటంటే ఈ మనోజ్ వివాహం చేసుకున్న అమ్మాయి వేరొకరి భార్య. ఆమెకు వివాహం జరగకముందే మనోజ్ ప్రేమించగా ఇరు ఫ్యామిలీస్ అంగీకరించకపోయేసరికి ఇద్దరు వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు. కొంతకాలానికి మనోజ్ తన భార్యతో విడిపోవడం వలన మళ్ళీ బొమ్మ మౌనికా రెడ్డిని ఇష్టపడ్డాడు. అప్పటికే ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. దీనికి తోడు ఈ మౌనికా రెడ్డి భర్తతో గొడవల కారణంగా ఆమె కూడా విడిపోయింది. ఇలా చివరికి మనోజ్ మరియు మౌనిక వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నారు. కానీ ఇది నచ్చని మోహన్ బాబు ఫ్యామిలీ ఈ మనోజ్ మీద నిరంతరం దాడి చేయడం, ఆస్తిలో సరైన వాటాలు రాకపోవడం వంటి కారణాల వలన గొడవలు జరిగి అవి కాస్త తారాస్థాయికి పెరిగి నేడు ఇలా తండ్రి కొడుకులు కొట్టుకున్నారు అంటున్నారు.
అయితే ఇక్కడ కొంతమంది అనేది ఏంటంటే త్వరలో రాబోయే కన్నప్ప మూవీ హైప్ కోసం ఈ నాటకాలు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలానే వీరినే కాదు, ఎవరికైనా సరే మితిమీరిపోయిన ఆస్తులు ఉండి తల పొగరు పెరిగి ఎదుటివారి మీద మర్యాద అనేది లేకపోతే వారి పరిస్థితి ఈ విధంగానే ఎన్ని ఉన్నా కానీ బజారు బ్రతుకులుగా మారిపోతాయి. అందుకే డబ్బు ఉంది అని తల పొగరు చూపించకండి, మర్యాద మరిచిపోకండి. చిరంజీవి గారి ఫ్యామిలీని చూస్తే అది అందరికీ బాగా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.